కానీ ఎన్డీఏ కూడా నేను నమ్మిద్దని నేను అనుకోను. ఎందుకంటే పచ్చి మోసగాడివి, ఇప్పుడు ఎలా ఉంటావో తెలియవు, ఎవడికి రాజ్యసభ ఇస్తానంటావో ఎవడికి ఇవ్వనంటావో తెలియదు, నీకు జుట్టు దొరికిందంటే కుమ్మి పారేస్తావు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకు తెలుసనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు సిట్టాడినా లేదు ఆంధ్రజ్యోతి, ఈనాడు కిరణ్, రాధాకృష్ణ మీరు ఆడినా అయ్యా ప్రతిఫలాలు ఉండవని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఏదో కాస్త కష్టపడతాం, కాస్త ఇబ్బంది పడతాం మానసికంగా, అంతే తప్ప ధైర్యంగా ఎదుర్కొనే కార్యక్రమాలు తప్పనిసరిగా చేస్తామని ఈ సందర్భంగా చెబుతూ, మమ్మల్ని గొడ్డలి పార్టీ అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా ఆయన ఎదుగుతూ వచ్చాడు. పాపం ఒక శాసనసభ్యుడు, మంత్రి కాంగ్రెస్ పార్టీలో, తర్వాత తెలుగుదేశంలో మంత్రి, తర్వాత ముఖ్యమంత్రి, చాలాసార్లు ముఖ్యమంత్రి. ప్రతి ఎదుగుదలలోనూ నువ్వు ఒకరిని రాజకీయంగా నైతికంగా చంపుతూ వచ్చావు, గుర్తుపెట్టుకో, చంపుతూ వచ్చావు. నువ్వు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచావు, నీ బామ్మర్దులు వెన్నుపోటు పొడిచావు, నీ బామ్మర్ది కొడుకును వెన్నుపోటు పొడిచావు, నీ తోడలను వెన్నుపోటు పొడిచావు, నీ తమ్ముడిని వెన్నుపోటు పొడిచావు. మొత్తం ఎన్టీ రామారావు గారికి సంబంధించిన కుటుంబాన్నంతా వెన్నుపోట్లు పొడుచుకుంటూ నీ రాజకీయంలో పైకి వచ్చినటువంటి దుర్మార్గమైన రాజకీయాలు తప్ప ఫెయిర్ పాలిటిక్స్ కావు. ఇవాళ కూడా నువ్వు ఫెయిర్ పాలిటిక్స్ వాడలేదు. ఓ పక్కన కాంగ్రెస్ తో ముసుగులో వ్యవహారం చేస్తావు, బహిరంగానేమో బీజేపీతో చేస్తావు, అక్కడేమో రేవంత్ రెడ్డితో ఉంటావు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు సరైన సమాధానం చెప్తారు ప్రజలు. కాకపోతే 3 సంవత్సరాలు టైం ఉంది. ఏదో మన కూటమి వ్యవహారం, లేదా ఏదో పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టు మరి ఈ ఈవీఎం మిషన్లో ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో అధికారం వచ్చింది మీకు, శాశ్వతం కాదు ఇది, ఇదే చివరి అధికారం. దీన్ని భూస్థాపితం చేయడానికి మీ అబ్బాయి రెడీగా ఉన్నాడు, సీనియర్స్ కూడా అనుకున్నారు. ఇప్పుడేం బయటపడదు, కానీ 3 సంవత్సరాల తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటండి అని భ్రమిస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ మా పార్టీని పాతాళంలో తొక్కబెట్టగలిగినటువంటి సమర్థత గాని ఆ ధైర్యం గాని నారా చంద్రబాబు నాయుడికి లేదు. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన మ్యానిపులేటర్ తప్ప రాజకీయ నాయకుడు కాదు. చాలా స్పష్టంగా చెప్తున్నా, అలా భ్రమపడొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతుంది. దీన్ని ఎవడూ ఆపగలిగిన వాళ్ళు లేడని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు గుర్తొస్తే అక్రమాలు జరగలేదని చెప్పమను, అక్రమాలు జరగలేదని చెప్పమను, లేదంటే మేము అడిగిన వాటికి సమాధానం చెప్పమను. ఇప్పుడు శ్రీనివాస్ అనే అతన్ని, ఒక అతన్ని ఉద్యోగం ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళాడు కదా, ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, ఎందుకు అతనికి ర్యాంక్ వచ్చింది, ఎందుకు అతనే ప్రొసీజర్లో ఉన్నాడు, దీనికి సమాధానం చెప్పు, దీనికి సమాధానం చెప్పు. లేదంటే ఒక ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ. లోకేష్ చివరికి ఎంతగా దిగజారిపోయాడు అంటే స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ కూడా 10 లక్షలకి 20 లక్షలకి అమ్ముకుని డబ్బు చేసుకున్నటువంటి లవ్ క్యాష్ లోకేష్. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం, ఎవరిని అడిగినా చెప్తారు. ఇది వాస్తవం కాదని చెప్పమను, సమాధానం చెప్పమను, లేదంటే సిబిఐ ఎంక్వైరీ వేయమను. అది మాత్రం వేయరు, ఊరినే డప్పాలు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు 31 జనవరి నా ఇంటి మీద దాడి జరిగింది. విజువల్స్ అన్ని మీరు చూశారు, అందరూ చూశారు, మీరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. ఇంతవరకు ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయాల. నేను చంద్రబాబు నాయుడు గారిని ఏదో తిట్టానని క్షమాపణ చెప్పిన తర్వాత నన్ను 18 రోజులు జైలు పెట్టారు. ధర్మమేనా? అరెస్ట్ చెయ్యరా? అరెస్ట్ చేయకపోతే ఈ ప్రజాస్వామ్యంలో అంబటి రాంబాబు ఊరుకుంటాడా? అంబటి రాంబాబు ఊరుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుందా? నాకు మరొకసారి చెప్తున్నా, 40% ఓట్ బ్యాంక్ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అండగా ఉన్నారు. నెంబర్ 2, 20% ప్రజలు ఉన్నటువంటి నా కులం నాకు అండగా ఉంది. నేను పోయిన నెల 18వ తారీఖున ఒకరోజు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరాహార దీక్ష చేశాను. అరెస్ట్ చేయాలి